ఐటీ డిపార్ట్మెంట్లో భాగమైన నాలెడ్జ్ సెంటర్ టాస్క్ హైదరాబాద్ కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తీసుకొస్తున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సెంటర్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. తర్వాత గంగాపూర్ దగ్గర మహిళలకు సంబంధించిన గ్యారంటీ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చిన్న పరిశ్రమలతో మాట్లాడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు శ్రీధర్ బాబు. మంథనిలో టాస్క్ సెంటర్ ను ఏర్పాటుకు శ్రీధర్ బాబు కృషి చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. టాస్క్ సెంటర్ యువత వారి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. టాస్క్ వ్యవస్థ ద్వారా ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో ప్రధానంగా ట్రైనింగ్ ఇవ్వడానికి, కొత్త టెక్నాలజీస్ పరంగా సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందించి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యాచరణ తీసుకోవాలని మా ఐటీ డిపార్ట్మెంట్లో ప్రధాన భాగంగా ఉన్న టాస్క్ని కేవలం హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా టియర్ 2 అంటే ద్వితీయ శ్రేణి నగరాల్లో, టియర్ 3 తృతీయ శ్రేణి నగరాల్లో, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కూడా ఏ విధంగానైతే టాస్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందో దాన్ని వికేంద్రీకరించి వీటన్నిటి పరంగా తీసుకురావాలనే ఆలోచన చేసి, రెండవది ఈరోజు ఇక్కడున్న మా మహిళా సోదరిమణులకి ప్రత్యేకంగా కుట్టు శిక్షణ పొందిన వారికి చాలామంది సోదరులను కోరుతా ఉన్నాం. కుట్టు శిక్షణ ఈరోజు అనేక కేంద్రాల్లో మేము నేను సొంతగా ఈరోజు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది యువతులు మా సోదరిమణులు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ట్రైనింగ్ పొందిన తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ క్రమంలోనే ఈరోజు మా డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్లగ్ అండ్ ప్లే అనే ఒక వ్యవస్థను ఇక్కడ మేము తీసుకురాబోతా ఉన్నాం. ఆ క్రమంలోనే దాని బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ టాస్క్ ఫెసిలిటీని ప్రారంభించి ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేసి మంత్రిని దాకా టాస్క్ ఫెసిలిటీని తీసుకొచ్చిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు 3-4 గంటల ప్రయాణం చేస్తే కానీ మనం ఇంటీరియర్స్ మంత్రిని ముట్టము. మరి ఇంత దూరము ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించే ఆలోచన, ఆ కృషి చేసి ఇవాళ నిజంగా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ హైదరాబాద్ ఆఫీస్లో ఎట్లుంటాయో ఆ రకమైన ఆఫీసులు ఈరోజు మన మంత్రిని పట్టణానికి వచ్చినాయంటే నిజంగా పెద్ద మాట. దాని మీద అవకాశాలు ఇప్పుడే కొంతమంది యువకులు చూపిస్తుండే బాహుబలి సినిమాల గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయో ఆ గ్రాఫిక్స్ కూడా ఇక్కడ నేర్పుతారు మన పిల్లలకు అని చెప్పి వారు చూపించడం జరిగింది. మరి అదేవిధంగా 3D ఆర్ట్ వరల్డ్ నిలిచేలా ఒక గొప్ప పేరు తీసుకొచ్చేలా మన మంత్రిని బిడ్డ 3D ఆర్ట్ కూడా చేస్తున్నాడని చెప్పి ఇప్పుడే చూపించడం జరిగింది. ఇట్లాంటి ఫెసిలిటీస్, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ ఇంకొన్ని తీసుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఉపాధి కల్పిస్తామని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో మన మంత్రి గారు, నేను కూడా వారితో పాటు నా వంతు ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వస్తానని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇప్పుడే చూపించినారు జేఎన్టీయూలు కూడా ఒక ఫెసిలిటీ పెడతారని చెప్పి మంత్రి గారు. యాక్చువల్గా అది ప్రజెంటేషన్ రాలేదు, ఫోన్లో చూసి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేసినాక మళ్ళీ మేము 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా నేను కేటాయించి ఇట్లాంటి ఫెసిలిటీస్ రావాలా, మేము ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయని చెప్పి మళ్ళీ వాపస్ పోయి మేము ఆ ఫెసిలిటీస్ అన్నీ పరిశీలించి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వారు సెలెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా మరిన్ని చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం.